హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమంటే ఏమీ లేదు, 10వ తరగతిలో పిల్లలు తెలుగు సబ్జెక్టులో మంచి మార్కులను ఎలా సాధించాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఎలా చదువుకుంటే మనము తెలుగు సబ్జెక్టులో మంచి మార్కులు సాధించాలో ఈ విధంగా నేను చెప్పినట్లు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి మార్కులతోని తెలుగు సబ్జెక్టులో మీరు మంచి మార్కులు సాధిస్తారు. ఉదాహరణకి మీరు చాలా సామెతలు వినింటారు. అభ్యాసం కూసు విద్య విన్నారు కదా. అభ్యాసం కూసు విద్య అంటే ఏమి? కూసు అంటే చిన్న విద్య. అంటే మనం ప్రతిరోజు ఏదైనా సరే అభ్యాసం చేస్తూ ఉంటే, రోజు చదువుతూ ఉంటే ఎటువంటి విద్యనైనా మనము, ఎంత కష్టమైన విద్యనైనా మనము సులభంగా నేర్చుకోవచ్చు అనేది దీనికి అర్థము. అలాగే వేమన శతకాలు వినింటారు మీరు, వేమన పద్యాలు. వాటిలో కూడా ఒకటి ఉంది మనకు, సాధనమున పనులు సమకూరు ధరలోన కదా. సాధనమున పనులు సమకూరు ధరలోన, ఈ సామెత విన్నారా? అంటే మనము సాధన చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా మన పనులు అనేటువంటివి పూర్తిగా అయిపోతాయి, సులభంగా కూడా అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదువు అనేది కేవలము ఏదో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదివితే మనం మంచి మార్కులు సాధించలేము. కాబట్టి ప్రతిరోజు కొద్దిగా నేర్చుకుంటూ పోతే మనకు చివరికి మనం మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తెలుగులో ముఖ్యంగా మనకి ప్రశ్న జవాబుల్లో మార్క్స్ కట్ చేస్తారు, కానీ మనకు వ్యాకరణాంశాలు ఉంటాయి కదండి, భాషాంశాలు, అవి వాటిల్లో మాత్రము మనము తప్పు లేకుండా రాసినట్లయితే మార్క్స్ మనకి తక్కువ వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఫుల్ మార్క్స్ ఖచ్చితంగా వేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా వ్యాకరణ అంశాల మీద మంచి పట్టును సాధించాలి. మరి వ్యాకరణాంశాల్లో మంచి పట్టు సాధించాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, నేను ప్రతిరోజు ఒక 20 బిట్స్ పెడతాను. వాటిని మొదట మీరేం చేయాలంటే మీకు వచ్చినటివి సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. 20లో కనీసం అంటే మీరు 5 చేసినా కూడా పర్వాలేదు, సొంతంగా చేయండి. తర్వాత ఏం చేయాలి? మీకు రానిటువంటి జవాబులను ఏం చేయాలి? చూసి మీరు టెక్స్ట్ బుక్లో చూసి జవాబులు రాస్తే సరిపోతుంది. ముందుగా మనము ఎన్ని ప్రశ్నలకు జవాబులు చేయగలుగుతున్నాము అనేది మీరు గమనించినట్లయితే మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకే తెలుస్తుంది. కాబట్టి మొదట నేను ఈరోజు డైలీ ఒక 20 బిట్స్ పెడతాను కదా. ఈరోజు డే 1 అనుకోండి. ఈ డే 1లో ఈ 20 బిట్స్లో మీరు ఎన్ని చేయగలుగుతున్నారు ఒకసారి చూడకుండా చేయండి. తర్వాత మీకు రాని వాటికి జవాబులను వెతికి రాయండి. మరి డే 1ని స్టార్ట్ చేద్దామా? డే 1లో మొట్టమొదటి ప్రశ్న వచ్చేసి ముకురం అనగానేమి? మరొకసారి, ముకురం అనగానేమి అంటే ఈ ముకురం అనే పదానికి మీరు అర్థాన్ని రాయాలన్నమాట. తర్వాత రెండవ బిట్ వచ్చేసి కాటకంకి అర్థాన్ని రాయండి. కాటకం అనే పదానికి అర్థాన్ని రాయండి. మొదటిది వచ్చేసి ముకురం అనగానేమి, రెండవది కాటకం అనే పదానికి అర్థాన్ని రాయండి. మూడవ బిట్ వచ్చేసి సరోవరం అనే పదానికి అర్థాన్ని రాయండి. ఈరోజు నేను అన్నీ చాలా మటుకు అర్థాలు ఇచ్చాను. ఎందుకంటే మొదట అర్థాలని నేర్చుకున్నాక మనం ప్రతిరోజు ఒకరోజు అర్థాలు, ఒకరోజు పర్యాయ పదాలు అలా నేర్చుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మొదట నేను డే 1లో చాలా మటుకు అర్థాలని ఇచ్చాను. మొదటిది ముకురం అనగానేమి, 2 కాటకం అర్థాన్ని రాయండి, సరోవరం అనే పదానికి అర్థాన్ని రాయండి. తర్వాత బీజం అనే పదానికి అర్థాన్ని రాయండి. తరువాత అంధకారం అంటే ఏమిటో అర్థాన్ని రాయండి.
తర్వాత నెమ్మి, నెమ్మి అంటే అర్థం ఏమిటో రాయండి. నెమ్మి అంటే అర్థం ఏమిటో రాయండి. తర్వాత పికము, పికము అనే పదానికి అర్థాన్ని రాయండి. తరువాత రుధిరం, రుధిరం అనే పదానికి అర్థాన్ని రాయండి. తర్వాత నెత్తావి, నెత్తావి అంటే అర్థం ఏమిటో రాయండి. తరువాత విన్యాసాలు, విన్యాసాలు అంటే అర్థమేమో రాయండి. తర్వాత వేణువు, వేణువు అనే పదానికి అర్థము రాయండి. తర్వాత లేశము, లేశము అనే పదానికి అర్థాన్ని రాయండి. తర్వాత తులువ, తులువ అనే పదానికి అర్థాన్ని రాయండి. తర్వాత నిష్కల్మషంగా, నిష్కల్మషంగా అనే పదానికి అర్థాన్ని రాయండి. తర్వాత ఉత్తరోత్తర, ఉత్తరోత్తర, ఉత్తరోత్తర అనే పదానికి అర్థాన్ని రాయండి. తరువాత సితజాతి, సితజాతి అనే పదానికి అర్థాన్ని రాయండి. తర్వాత ఆత్మస్థైర్యం, ఆత్మస్థైర్యం అంటే ఏమిటో అర్థాన్ని రాయండి. ఇప్పటికీ మనం ఎన్ని చెప్పుకున్నాము? మొత్తము 17 పదాలను చెప్పుకున్నాం. ఒకటి ముకురము, కాటకము, సరోవరం, బీజం, అంధకారం, నెమ్మి, పికము, రుధిరం, నెత్తావి, విన్యాసాలు, వేణువు, లేశము, తులువ, నిష్కల్మషంగా, ఉత్తరోత్తర, సితజాతి, ఆత్మస్థైర్యం ఈ 17 పదాలకు అర్థాలను రాయండి. తర్వాత 3, ఈ 3 వచ్చేసి ఉత్పత్తి అర్థాలు ఇచ్చాను. నీహారము, నీహారము అనే పదానికి ఉత్పత్తి అర్థాన్ని రాయండి. తరువాత పికము అనే పదానికి, పికం అనే పదానికి వ్యుత్పత్తి అర్థాన్ని రాయండి. తర్వాత విశ్వనాథుడు, విశ్వనాథుడు అనే పదానికి కూడా వ్యుత్పత్తి అర్థాన్ని రాయండి. మరొకసారి నీహారము, పికం, విశ్వనాథుడు ఈ 3టికి మాత్రము వ్యుత్పత్తి అర్థాలని రాయండి. మీరంతా కూడా ఒక నోట్స్ పెట్టుకొని డే 1 అని పెట్టేసి వీటన్నిటికీ జవాబులను సొంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు రాని వాటిని మీరు చూసి రాయండి. మొదట సొంతంగా రాశాక ఏవైతే మిగిలిపోయాయో వాటిని మీరు చూసి వాటికి జవాబులను వెతకండి. తర్వాత మీరు వెతికి రాసింటారు కదా, వాటిని ఒక్కొక్కటి 10 సార్లు రాసినట్లయితే మీకు వాటి యొక్క జవాబు అనేది గుర్తుండిపోతుంది. కాబట్టి మొదటి రోజు 20కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుంటే మళ్ళీ డైలీ డే 2లో మీరు పికప్ అవుతున్నారో లేదో తెలుసుకోవచ్చు అన్నమాట. అందరూ ఈ యొక్క హోంవర్క్ చేస్తారని అనుకుంటున్నాను.